హాయ్ నేను సతీష్. కెప్టెన్సీ కంటెండర్ సెలక్షన్లో రచ్చరచ్చ అయ్యింది. ఎవరి గేమ్ ఏంటి అనేది ఎక్స్పోజ్ అయ్యింది. ఆ గేమ్ గురించి మనం కూడా నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ ఛానల్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జెన్యూన్ రివ్యూస్, జెన్యూన్ అప్డేట్స్, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కావాలనుకుంటేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ట్రాన్స్పరెన్సీగా ఉంటా, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టే చెబుతా. మాస్క్ వేసుకోవడాలు, సేఫ్ ఏమది పిఆర్ఎస్కి వాళ్ళకి వీళ్ళకి భయపడేది ఏముండదు. ఖచ్చితంగా 100% జెన్యూన్ రివ్యూస్ మాకు కావాలనుకునే వాళ్ళు చేసుకోండి సబ్స్క్రైబ్. ఆ బెల్ బటన్ టచ్ చేసి చేయండి. అట్లాగే వీడియోస్కి లైక్. అలాగే ఇప్పుడు లైవ్లో చూస్తుంటారు కదా, ఈ కెప్టెన్సీ కంటెండర్ సెలక్షన్కి సంబంధించి ఎంతమంది చూసింటే మీకు ఏమనిపించింది ఫస్ట్ ఒక ఒపీనియన్ పెట్టండి. అట్లాగే దివ్య కెప్టెన్ అయిందని ఎప్పటికీ అప్డేట్ ఇచ్చా కదా, ఆ డీటెయిల్స్ కూడా వీడియోస్ కూడా మన జర్నలిస్ట్ ఆఫీస్లో అప్లోడ్ చేసా, ఆ వీడియోస్ కూడా చూడండి. ఫస్ట్ వన్ అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ గురించి మీ ఒపీనియన్, దమ్ము సిరీస్ ఎలిమినేషన్ గురించి కావచ్చు, బర్నీ ఇప్పుడు ఈ సెలక్షన్ గురించి కావచ్చు, ఖచ్చితంగా ఏమనిపించదో ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే, బర్నీకి బిగ్ బాస్ చెబుతాడు దమ్ము సిరీస్ అనేది పంపించారు, అది లైవ్లో కట్ చేస్తాడు. ఆ ప్రాసెస్ అంతా మనకి ఎపిసోడ్లో చూపిస్తాడు. ఆవిడైతే అవుట్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. ఆ తర్వాత బర్నీకి చెప్పేస్తారు మీరు ప్రేక్షకులను మెప్పించి వాళ్ళ తీర్పుతో పర్మనెంట్ హౌస్మేట్ అయ్యారు, 5గురిని కంటెండర్గా డిసైడ్ చేయాలి అని చెప్పాడు బిగ్ బాస్. చెప్పిన తర్వాత ఇక్కడ ఏంటంటే, బర్నీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు రండి అని చెప్పి బిగ్ బాస్ ఏంటంటే 5గురిని కంటెండర్గా డిసైడ్ చేయమన్నాడు. చెప్పిన తర్వాత నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు రండి, కెప్టెన్ కాని వాళ్ళకు ఛాన్స్ ఇద్దామని చెప్పి ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ తీసుకుని పక్కన కూర్చోబెట్టి ఓ పక్కన డిస్కషన్ పెట్టుకున్న ఆ రూమ్లో తన టీంలో ఎవరెవరు ఉన్నారు, రాము రాథోడ్, సుమన్ శెట్టి, ఎమాన్యుయల్, నిఖిల్, తనూజ, దివ్య, మాధురి ఫస్ట్ అయితే ఉండింది. ఫస్ట్ తర్వాత మార్చుకున్నారు, స్వాప్ అయ్యారు. సాయి శ్రీనివాస్ ఫస్ట్ ఈ టీంలో ఉండి శ్రీజ టీంలో ఉండి అటు వెళ్ళాడు. మాధురి ఏమో బర్నీ టీంలో ఉండి శ్రీజ టీంకి అయితే స్వాప్ అయ్యారు కదా. సరే, ఇక్కడ బర్నీ ఏమంటాడంటే, మీరు సపోర్ట్ చేశారు, మీ సపోర్ట్ వల్ల నేను నెక్స్ట్ ఓట్లతో పాటు మీ సపోర్ట్ వల్ల కూడా నేను ఆడగలిగాను, 2 మెజార్టీ వచ్చింది. అయితే ఇంకోసారి కెప్టెన్ చేయాలని ఉందంటే నెక్స్ట్ నీకు ఎమాన్యుయల్ ఫస్ట్ ముందర కళ్ళకి బంద వేయడం అంటే ఇదే. ఎట్లా ఇతను ఎందుకంటే చెబుతానో, ఎందుకు సేఫ్ గేమ్ ఆడతాడు, ఎందుకు ముక్కుసుట్టుగా చెప్పలేడు, అతను వీక్నెస్ అది, మొహమాటమే అతను కోప ముంచుతుంది. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చాడు, అసలు ఉంటాడా ఉండడా, ఈసారి ఏంటనేది కూడా ఫుల్ క్లారిటీగా చెప్పేస్తా. అయితే ఎట్లా చెబుతాడు రాగానే ఎమాన్యుయల్కి, ఎమాన్యుయల్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారు, మీ అందరి ద్వారా నేను కూడా అయ్యాను, అయితే ఇంకోసారి కెప్టెన్ చేయాలని ఉంది అంటే ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను, ముందే చెప్పేశాడు ఇతను తన అభిప్రాయాన్ని. ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను చెప్పేసిన తర్వాత, మీరు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కదా, మళ్ళీ నేను ఇంకోసారి చేస్తానన్నా అంటే మీకు ఇంకోసారి నెక్స్ట్ టైం నేను సపోర్ట్ చేస్తాను, ఇప్పుడు చెప్పు, లేదు అంటే నా కంటెండర్షిప్ నేను వదులుకుంటాను, నా ప్లేస్లో నువ్వు రా అని చెబుతాడు. ఇతనేదో బంపర్ ఆఫర్ ఎమ్మెన్యేలకి ఇచ్చినట్టుగా అక్కడ ఎట్లా ఉంటుందంటే, పోటీ చేద్దాం అనుకున్నాడంటే ఇతను ఇది చెప్పే విధానం ఎట్లా ఉంటుందంటే, ఇమ్మాన్యుయల్ ఏదో భరణితాలకు అవకాశాన్ని అతనికి మానేసి మరి నాకు ఇచ్చే పెట్టి లాక్కుంటాను అనే టైపులో చెప్పడం ఏంటి. నువ్వు ఖచ్చితంగా నువ్వు తప్పుకోననే సరే నాకు రీఎంట్రీ అవకాశం ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు, టాస్క్లు ఆడి గెలిపించి ఆడియన్స్ ఓట్లతో పాటు మీతో పాటు మీ సపోర్ట్ వల్ల కూడా నేను గెలవగలిగాను కనుక ఖచ్చితంగా మీరే ఆడండి అని చెప్పుంటే ఎంత బాగుండేది. అట్లా కాకుండా నేను కంటెండర్నే, ఒకవేళ నువ్వు అవుతానంటే చెప్పు, నాది వదిలేస్తాను, ఏదో త్యాగం చేసేసినట్టుగా ఉత్తిపుణ్యానికి ఎమ్మెన్యేలకి ఇచ్చినట్టుగా మాట్లాడతాడేంటి, ఇదే రాంగ్. ఎంత స్ట్రాటజీగా అంటే, పైగా ముందే మీరు కెప్టెన్ అయ్యారు కాబట్టి ఇంకోసారి చేస్తారంటే, ఇక్కడ ఏదో నేను పెద్ద ఉదార స్వభావంతో అవన వాళ్ళకి అవకాశం ఇచ్చే నా పెద్ద మనసు చాటుకుంటున్నాను, మీకు కూడా అలాంటి పెద్ద మనసు ఉందో లేదో మీరే తేల్చుకోండి అని లెక్క ఇలా పోటర్ చేస్తే ఇదే పక్క సేఫ్ గేమ్. అండ్ తన వాళ్ళు అనుకునే వాళ్ళ తన ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ బాండింగ్ ఇంకా వదల అలాగే సెలెక్ట్ చేశాడు, ఇది రాంగ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అలాగే దివ్య కూడా మధ్యలో ఎందుకు జోక్యం చేసుకున్నది, బర్నీకి చెప్పాడు, బర్నీ డిస్కషన్ పెడుతున్నాడు, తన ఒపీనియన్ తను చెప్పుకోవచ్చు, నేను ఉండాలి, నేను ఆడాలి వద్దని. ఎమాన్యుయల్ మీకు అవ్వాలని ఉందా, ఎందుకు ఉండదు, ఆయన ఒకసారి అయితే అవ్వకూడదని ఉండదా. ఎమాన్యుయల్కి కాదు, డీమాన్కి, గౌరవ్ ఎమాన్యుయల్, గౌరవ్, డీమాన్, కళ్యాణ్ అందరికీ అవ్వాలని ఉంటుంది కదా. వాళ్ళు ఒకసారి కెప్టెన్ అయ్యారంటే అర్థం ఏంటి, కష్టపడి ఎఫర్ట్స్ అన్ని పెట్టి టాలెంట్ ఉండి ఏదో రకంగా అన్ని కాలం కలిసి వచ్చి అయ్యారు కదా, అంటే వాళ్ళు అర్హులే కదా. ఆల్రెడీ ఏదో ఉత్తుపుణ్యానికి మీరు అయిపోయారు, మరొకసారి ఉత్తుపుణ్యానికి అయిపోతారా ఏంటి, అయిన వాళ్ళకి అవ్వకూడదా ఏంటి, ఇది ఎట్లా చెబుతారు. ఇప్పుడు సంజన కూడా మాధురితో మాట అంటుంది, శ్రీజ వచ్చి అడిగింది నాకు ఆ టీంలోకి రావాలి ఉండండి అని, వేరే టీం బర్నీ టీం నాకు అడగలేదు, సో శ్రీజ నన్ను అడిగింది కాబట్టి ఆవిడ అడిగిన దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. పాప ఆ అమ్మాయిని చూస్తే నాకు జాలి వేసింది, వెళ్ళిపోయేటప్పుడు కావచ్చు, అడిగేటప్పుడు కావచ్చు, టాస్క్లు ఆడేటప్పుడు కావచ్చు, ఆవిడ బాధపడుతుంది. అట్లాగే మాధురి ఏమంటుందంటే సంజనతో, ఓకే అండి ఆ అమ్మాయి టాపిక్ పక్కన పెట్టండి అని చెప్పి బిగ్ బాస్ హౌస్లో 5గురిని తీసుకోమన్నారు, తనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి తీసుకోమని కాదు. సాయి ఏమో ముందు రోజు ఇటు ఉన్నాడు, తర్వాత అటు వెళ్ళాడు, ఇప్పుడు ఆయన తీసుకుంటాడు, ఎవరైనా తీసుకుంటాడు, సరే చూద్దాం తర్వాత తీసుకుని తర్వాత మాట్లాడదాం అంటే, డీమోన్ కళ్యాణ్ కూడా అదే అంటాడు.
హౌస్లో తీసుకోమన్నాడు కదా, పర్ఫార్మెన్స్ చేస్తాడా, తనకు సపోర్ట్ చేసిన వాళ్ళు చేస్తాడా చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లాగే గౌరవ్ కూడా కళ్యాణ్తో ఇదే మాట అంటాడు, భరణి గారు నాకు రౌండ్ సర్కిల్ ఉంది కదా, టవర్స్ కట్టే సర్కిల్, ఆ టాస్క్లో నీకు ఇలా హెల్ప్ చేయండి అని అడిగారు. నేను శ్రీజాక్ అని చెప్పాను కదా, ఆమె అటు సైడ్ ఒక గర్ల్ ఉంది, అది అన్ఫెయిర్ అనిపించుకుంటుందని నేను చెప్పాను, చేయలేదని చెప్పేసాను. అన్న తర్వాత మళ్ళీ ఇంకా భరణి ఏమంటే రీతు చౌదరి మాధురి కూడా కెప్టెన్ కాని వాళ్ళు ఉన్నారు, రీతుకి అయితే నేను ఇవ్వను, మాధురి అటు వెళ్ళిపోయింది కాబట్టి సాయి ఇటు వచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరిని నేను తీసుకోవట్లేదు అని కూడా చెప్పేశాడు. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇతర డెసిషన్స్ ఎట్లా ఉన్నదో అక్కడ జరిగిన డిస్కషన్ చెప్పి నా ఒపీనియన్ కూడా చెబుతా. ఇక్కడ గౌరవ్ ఏమంటాడంటే, ఎమాన్యుయల్ నైస్ కెప్టెన్ కదా, నేను కెప్టెన్ అయ్యాను కదా, సో మీరు ఇప్పుడు కెప్టెన్ అయ్యారు కాబట్టి అవ్వకూడదు అని తీసేస్తే ఎట్లా, అది స్టూపిడ్ రీజన్, అది తీసేయడం రాంగ్ కదా. ఎమాన్యుయల్ బాగా సపోర్ట్ చేశాడు ఆ టాస్క్లు ఆడడం. ఇప్పుడు నేనంటే ఇప్పుడు శ్రీజాకి సపోర్ట్ చేశాను, ఎమాన్యుయల్ ఆ టాస్క్లు గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు కదా 2 టాస్కుల్లో, ఆ టవర్స్ టాస్క్లో కావచ్చు, లాస్ట్లో పైపుల్ టాస్కులు, కనెక్షన్ టాస్క్లో కూడా చేశాడు కదా. అట్లాగే రామురాధుడు కూడా 2 టాస్కుల్లో బాగా ఇంకో టాస్క్ ఏది టవర్స్ టాస్క్లో ఎమాన్యుయల్కి దెబ్బలు తగిలి కాలికి నొప్పులు వచ్చినాయన తర్వాత రాము ఆడాడు, తర్వాత ఇంకొక జైలు టాస్క్లో కూడా అక్కడ కూడా సపోర్ట్ చేశాడు. మరి ఇతనికి సపోర్ట్ చేసినప్పుడు కూడా అంటే ఇక్కడ ఎలా ఉంటాయంటే ఇతను తీరు సబ్ క్లాసు, క్లాస్ 1, క్లాస్ 2, ఒక్కొక్క క్లాస్తో ఒక్కొక్కరిని తప్పించాలనే నేచర్ ఉంటుంది భరణికి సంబంధించి. ఇప్పుడు ఎందుకంటే గౌరవ్ కూడా అదే చెబుతాడు. ఇప్పుడు భరణి గారికి ఎట్లా ఉంటుంది, దివ్య తనుజ బాగా క్లోజు, అతనికి కావాల్సిన వాళ్ళు అట్లా ఇస్తాడు వాళ్ళకి. అలాగే నిఖిల్ నువ్వంటే అతను కొద్ది ఫేవర్ ఉంది భరణి సార్కి, సో నువ్వుకి ఇస్తాడు. సాయి ఎందుకు ఏం ఆడాడు, ఆ మాటకు వస్తే తనుజ కూడా ఏం ఆడింది, సో క్లియర్గా అన్ఫేరే చేస్తాడైనా. దానికి మళ్ళీ వచ్చి అటు తిప్పి ఇటు తిప్పి రకరకాల కలరింగ్ ఇచ్చి డొంక తిరుగుడు మాటలని చెప్పి బిస్కెట్ అయితే అవుతాడు. కానీ మీరు ఇక్కడ బాధపడాల్సింది, భయపడాల్సింది ఆయన పిఆర్ టీమ్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఏమాత్రం టెన్షన్ పడక్కర్లా. ఆయన ఎట్లా ఆడినా ఈ సీజన్ నడుస్తుంది, టాప్ 5 కంటెస్టెంట్ పక్కన రాసి పెట్టుకుంది. ఎందుకంటే ఈసారి వచ్చింది మామూలుగా రాలా, హై లెవెల్ రికమెండేషన్ అండ్ హై లెవెల్ రిఫరెన్స్తో వచ్చాడు కనుక అతడు ఎలాంటి అన్ని అన్ఫెయిర్ డెసిషన్స్ తీసుకున్నా, ఒకవేళ శ్రీజాని విసిరేసినట్టుగా అలాంటివి చేసినా ఎడిటింగ్లో లేపేస్తారు, చూపించడం నో డౌట్, ఆయనకి నెగిటివిటీ రాకుండా చూస్తారు, టాప్ 5 వరకు ఉంటాడు. ఎందుకంటే మరొకసారి చెబుతున్నా కదా, ఈసారి వచ్చింది హై రికమెండేషన్ అండ్ రిఫరెన్స్తో వచ్చాడు కనుక ఫరక్ అయితే పడదు, మీరు టెన్షన్ పడక్కర్లా. కాకపోతే మనం షో చూసి మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటున్నాం అంతే. ఇప్పుడు డీమోన్ కూడా గౌరవ్తో పాటు అందరూ అదే అంటారు, స్టూపిడ్ రీజన్స్ అవి, ఆయన టీంలో వాళ్ళని సెలెక్ట్ చేస్తాడని వాళ్ళు హట్ అవడంలో తప్పు ఉంది కదా. అలాగే ఇక్కడ తనుజ్ ఏమంటుంది, దేవుడి దేవాల నాకు సపోర్టింగ్ టాస్క్ కాకపోతే చాలా కెప్టెన్ అయిపోతానంటే, అసలు ఈవిడని సెలెక్ట్ చేసిందే నాన్న సపోర్ట్తో కదా. ఆవిడ ఇప్పుడు టాస్కుల పరంగా పర్ఫార్మెన్స్ పరంగా ఏమైనా చూస్ చేసాడా, ఎవరు కాని వాళ్ళకి ఇద్దామంటే ఫస్ట్ అక్కడే క్లియర్గా ఎవరు కాని వాళ్ళంటే ఎవరు తనుజ, దివ్య, తన మనుషులు ఉన్నారు. సో ఆ క్లాస్ అక్కడ వరకు వర్తిస్తుంది. ఇక రీతు చౌదరిని తెప్పించాలంటే ఆవిడ నాకు సపోర్ట్ చేయలేదు కదా, నేను సపోర్ట్ చేయాలి, అలా తెప్పించేస్తాం. ఇక ఎమాన్యుయల్ రాముని తెప్పించాలంటే ఆల్రెడీ కెప్టెన్స్ అయ్యారు కదా, కళ్యాణ్ వీళ్ళందరూ కాంపిటేటర్స్ కాబట్టి, డీమోను, కళ్యాణ్, గౌరవ్ వీళ్ళందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళని ఆ క్లాస్తో తప్పింది. మీరు ఒక క్లాసు సబ్ క్లాస్ అనేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా తప్పించుకుంటూ పోవడం ఏంటి, తనుజ విడ్డూరం కదా, సపోర్టింగ్ టాస్క్ నీ సెలక్షనే సపోర్టింగ్ రాన వల్ల జరిగిన తర్వాత మళ్ళీ ఇంకా టాస్క్ కాకపోతే బాగుండంట. ఇప్పుడు నిఖిల్ కూడా క్లియర్గా చెప్పాడు, రామురాథుడు కూడా అసలు ఇది కాదులే, కరెక్ట్ కాదు, ఎవరు డిజర్వింగ్గా వాళ్ళకి ఇవ్వాలి కదంటే, మొత్తం అన్ని టాస్కుల్లో ఓవరాల్గా హౌస్లో ప్రాణం పెట్టి ఆడిన వాళ్ళకి వదిలేసి వాళ్ళు కాలేదని వాళ్ళకి ఇస్తాను, వీళ్ళు నాకు బంధువులు కాబట్టి వీళ్ళకి ఇస్తాను, ఇదేం పద్ధతి, కరెక్ట్ కాదు కదా. అక్కడ నిఖిల్ కూడా చెబుతాడు, రామురాజు నువ్వు అడగాల్సింది కదా, డిజర్వ్ ఇవ్వాలి కదా, నాకు కూడా ఇవ్వాలంటే రాము ఏమంటాడు అంటే కెప్టెన్ కానివా ఆయన అడిగాడు, అప్పుడు నాకైతే అవ్వాలని ఉంది, ఎమ్మెల్యేలకు మరీ సైలెంట్ అయిపోలే, ఇతను కూడా అడిగాడు నాకైతే అవ్వాలని ఉంది, కానీ మరి మీరు ఏదో అవనోళ్ళకి ఇస్తామంటున్నారు కదా సార్, అది కూడా ఇవ్వండి, పోనీ వాళ్ళకి ఎట్లా బాధ్యతలు వస్తే ఎట్లా చేస్తారో, ఎలా హ్యాండిల్ చేస్తారో, ఎట్లా ట్రీట్ చేస్తారో, ఒక బరువు నెత్తి మీద పెట్టే బిహేవియర్ ఎట్లా ఉంటుందో చూద్దాం కదా. ఆ ఉద్దేశంతో నేను కూడా సైలెంట్ అయ్యే తప్ప నాకైతే అవ్వాలని ఉంది ఆయన కూడా చెప్పాడు. అట్లాగే భరణి వచ్చి అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కూడా క్లియర్గా ఫస్ట్ నేను భరణి, తర్వాత తనుజ, తర్వాత దివ్య, తర్వాత నిఖిల్, సాయి ఈ పేర్లు అయితే చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ అయిన వాళ్ళ పేర్లు తీసుకోలేదంట. 3 టాస్కుల్లో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ టాస్కుల పేర్లు తీసుకున్నాడు అంటే ఫస్ట్ తీసుకోవాల్సింది ఎవరు, ఎమ్మెల్యేలు తీసుకోవాలి కదా, తర్వాత రామురాధుని కూడా తీసుకోవాలి కదా, నెక్స్ట్ ఇంకా నిఖిల్, ఇంకా ఆడిన వాళ్ళు వీళ్ళే కదా. దివ్యపుని టాస్క్ ఆడింది అతని కోసం, ఆ పైన టవర్ పెట్టే టాస్క్ 5కి 5 వన్ సైడ్ అయితే చేసింది, ఆ అమ్మాయిని ఖచ్చితంగా తీసుకోవచ్చు, కనీసం పోటీ కూడా లేకుండా ఏకపక్షం గెలిపించకపోయింది, ఆవిడికి ఇవ్వచ్చు. ఇక్కడ సాయి శ్రీనివాస్ తనుజ ఏం టాస్క్ ఆడారని చెప్పి అంటే చెప్పే కదా, క్లాసు సబ్ క్లాస్ చాలా 100 రన్ అవుతాయి, సేఫ్ గేమ్ ఆడాలి, నా వాళ్ళు ఉండాలి, ఇట్లాగే బిస్కెట్ నిర్ణయాలని తీసుకుంటాడు. సో ఫైనల్కి ఈ 5గురిని సెలెక్ట్ చేశాడు. మళ్ళీ కళ్యాణ్ కూడా అడిగినట్టు ఏమని అడిగాడు, ఆల్రెడీ కెప్టెన్ అవ్వన వాళ్ళకి నేను ఇద్దామనుకుంటున్నాను, నువ్వు ఒపీనియన్ అంటే ఏమని చెబుతారు, అలాగే ముందరకాలకి బంధం వేసినట్టుగా, అంటే ఇతడేదో అంతా సర్వమాన సౌభ్రతత్వం అనే నేచర్తో వెళ్తుంటే మనమే సెల్ఫిష్గా అయ్యో నేను మళ్ళీ అవుతాను మనగా ఇట్లా పోటీ అయిపోతామని వాళ్ళకు భయం అంటూ ఉంటుంది కదా.
ఇక్కడ సంజన కూడా ఇమ్మాన్యుయల్తో ఒక మంచి మాట చెప్పింది, నేను భరణి టీంలో లేను, అలాగని ఆయనకి యాంటీ ఆడలేదు, సపోర్ట్ ఆడలేదు, కానీ ఇప్పుడు కంటెండర్ అయినప్పుడు నేను వెళ్ళి ఆయన అడగలేను కదా, అడిగితే నేను జోకర్ అవుతావు కదా, సో నేను అందుకే అడగలే. కానీ ఇమ్మాన్యుయల్ నీకేమైంది, నువ్వు 2 టాస్కుల్లో మనసు పెట్టి ప్రాణం పెట్టి ఆడావు కదా, ఆయన గెలుపులో నీ కాంట్రిబ్యూషన్ 60-70% ఉంది కదా. ఇప్పుడు ఆ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తామంటే రేపు పొద్దున్న ట్రోఫీ రాలేదని చెప్పేసి ట్రోఫీ గెలవని వాళ్ళకందరికి ట్రోఫీ ఇచ్చేస్తారా ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా అని సంజన పర్ఫెక్ట్గా చెప్పింది. ఇప్పుడు ఆ 5గురిలో ఉంటే డీమాన్ కానీ నువ్వు కానీ ఉండంటే మీ ఇద్దరిలో 50-50 ఛాన్సెస్ వస్తాయి. మీ ఇద్దరిలో డీమాన్ కానీ నువ్వు కానీ ఆడుంటే 50-50 అని డౌట్ ఉంటుంది నాకు గెలుపు విషయంలో. ఇక డీమాన్ కూడా ఒకవేళ లేడంటే ఇంకా పక్క ఏకపక్షంగా నువ్వే గెలిచేస్తావు అంటే భరణికి కూడా ఆ విషయం తెలుసు, ఇమ్మాన్యుయల్ బాగా ఆడతాడు, ఎక్కడ అయిపోతాడు లేక ఇమ్మాన్యుయల్ తప్పించడానికి ఆల్రెడీ అయిన వాళ్ళని ముందే చెప్పేసి, ఆల్రెడీ ఒకవేళ నువ్వు అవ్వాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ టాస్క్లో నీకు నేను సపోర్ట్ చేస్తాను మరొక ఆఫర్ ఇచ్చేసి మళ్ళీ ఏమో ఇంకా కాదంటే చెప్పు నాది నీకు త్యాగం చేసేస్తానంటే, నీ కోసం ఆయన ప్రాణం పెట్టి ఆడాడు, నాకు ఎంట్రీ ఇచ్చారు మీరు అందరూ ఎఫర్ట్ పెట్టేసి, సో నేను తప్పుకుంటానని చెప్పుకుంటే బాగుండేది. నా ఆప్షన్ అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను, నాకు ఆల్రెడీ ఎంట్రీయే చాలా పెద్ద అవకాశం వచ్చింది కనుక రీఎంట్రీ కోసం మీ సపోర్ట్తో ఇక కెప్టెన్సీ మీలోనే ఆ అవకాశం కూడా తీసుకోండి అని అంటే అతడి గ్రాఫ్ పెరుగుండేదేమో. సో ఆ వాళ్ళ సపోర్ట్తో ఆయన గెలవగలిగి మళ్ళీ ఇప్పుడు వచ్చి నాది నీకు ఇచ్చేస్తాను కావాలంటే అక్కడ ఏదో వాళ్ళందరూ సెల్ఫిష్ లాగా, ఏంది విశాల హృదయం లాగా, ఇట్లా ఇదే ఇతడు స్ట్రాటజీలు లెక్కలు క్యాలిక్యులేషన్స్ అన్నీ ఎట్లాగా ఉంటాయి. అప్పటికి దివ్య కళ్యాణ్ కూడా అడుగుతున్నారు ఏమైనా నువ్వెందుకు ఓకే అన్నావు, కష్టపడి ఆడావు కదా, అందరికీ అర్థమవుతుంది, ఇతనికి అర్థం కదా. రాము కూడా అడిగాడు కదా నాకు అవ్వాలని ఉంది, మరి నువ్వెందుకు చెప్పలేదు, నాకు కూడా అవ్వాలని ఉందని చెప్పొచ్చు కదంటే ఏమైనా ఇక్కడ బాధపడతాడు అంటే నువ్వు ఆడుతుంటే నేను డ్రాప్ అయిపోతా నీకు ఇస్తా అన్నాడు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామన్నంత ఆగిపోయా, ఎందుకు ఆగిపోలే, నీ వాయిస్ నువ్వు రేజ్ చేయొచ్చు కదా. నేను అయ్యానంటే ఊరికే అయిపోయినంటన్నా, ఆ టాస్కుల్లో కూడా మనసు దోబ్బును పడ్డాడు కదా, హ్యాడ్ టాస్కులు వెళ్ళి గుండెగట్టు నేలకు తాకినట్టుగా. రామురాధుడు కూడా ఊరికి అవ్వలేదు కదా, డీమాన్ పవన్ కూడా ఈజీగా అవ్వలేదు కదా టాస్కులు, వీళ్ళతోనే పెనుగులాడు 2 టాస్కుల్లో కెప్టెన్ అయ్యాడు కదా, ఊరికే అయిపోలేదు కదా. గౌరవ్ కూడా ఇంకా సుమన్ శెట్టి ఈజీగా నెల్లరిపోయి నడకలాగా అయిపోయింది, ఆయన కాలం కలిసి వచ్చి అదృష్టం కలిసి వచ్చి ఆయన ఏం తీసేస్తామని చెప్పేసి. గౌరవ్ కూడా 1 డే కెప్టెన్ బ్యాడ్జ్ పోతుందేమో అనుకున్న ఆయన మళ్ళీ నిఖిల్తో ఛాలెంజ్లో కూడా ఆయన కూడా గెలుచుకున్నాడు కదా. సో కళ్యాణ్ కూడా అంత ఆషామాషిగా రాలేదు కదా, వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేశారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ అర్హులు కాదంటే ఎట్లా అంటే వాళ్ళు అర్హులే, కాకపోతే అక్కడ కాంపిటీషన్ అయిపోతారేమో, తన కూతురికి తన చెల్లికి అడ్డమైపోతారేమో. తన కూతురు ఏ టాస్క్ ఆడిందని సాయి కూడా ఆడలే, వాళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ కెప్టెన్స్ అయ్యారంటే అర్థం ఏంటి, ఆడి టాలెంట్తో హార్డ్ వర్క్తో అన్ని కాలం కలిసి వచ్చి రకరకాలుగా కెప్టెన్ అయ్యారు కదా. ఇప్పుడు కూడా ఏ ఎఫర్ట్ పెట్టారని మిగతా వాళ్ళు కష్టపడడమే అనర్హతకు అర్హుల, కష్టపడమే వాళ్ళు తీసి పక్కన పెట్టేయాలి, అందుకే వాళ్ళు అనర్హుల. ఇప్పుడు మాధురి కూడా సుమన్ శెట్టితో ఒక మాట ఉంటుంది, ఇప్పుడు నేను భరణి గారి టీంలో ఫస్ట్ ఉన్నంతసేపు ఫెయిర్గా ఆయన కోసం సపోర్ట్ తీసుకున్నా, టీమ్ స్పిరిట్ మెయింటైన్ చేశాను. దమ్ము సిరీస్ అంటే నాకు పడదు, కానీ సంచాలకుగా ఒక డెసిషన్ తీసుకోమనేటప్పుడు నేను ఫెయిర్గా డెసిషన్ తీసుకున్నాను. నేను అతను టీంలో ఉన్నంతసేపు ఆయనకే 100% ఫెయిర్గా సపోర్ట్ చేశా కదా, మరి ఎందుకు ఆయనకు కనిపించట్లేదు, ఇది కరెక్టే కదా. మాధురి ఏం చేసింది, సంచాలకురాలుగా ఒక 4-5 టాస్కులు బిగ్ బాస్ పెడితే అన్నింటిలో పర్ఫెక్ట్గా చేసింది కదా ఆమె, ఆ విషయం చూడాలి కదా. డీమాన్ పవన్ ప్రాణం పెట్టి ఆడాడు కదా, అపోనెంట్ ఆడే ఇటు ఆడినా ఆ ఎఫర్ట్స్ ఎందుకు గుర్తించట్లే, 2 మనుషులు ఆపేశాడు కదా, అలాగా ఉక్కు పిడికలు అంటారు కదా, అట్లా బట్టే ఆపేశాడు కదా. అంత బలమైన వాళ్ళని కూడా ఇమ్మాన్యుయల్ని భరణిని ఆపేశాడు, నిఖిల్ని భరణిని ఆపేశాడు, గౌరవ్ కూడా అటుపక్క ప్రాణం పెట్టి ఆడాడు, ఇటు పోనీ నీకు ఏం పేరైనా పవన్ కళ్యాణ్ ఆడాడు. మిగతా టాస్కులు పవన్ కళ్యాణ్ ఈ టాస్క్ కాకుండా టవర్ టాస్కులు కాకపోయినా సో తీసుకోవాల్సి వస్తే అందరికీ ఎఫర్ట్స్ ఎవరు పెట్టారు, 100% ఎవరు పెట్టారు, ఇవన్నీ చూసి తీసుకోవాలి తప్ప నా కూతురు నా చెల్లి నీ చెల్లి అంటే ఒక టాస్క్ ఆడింది, రామురాధుడు ఏం ఆడలేదు, రామురాధుడు ఆడి కదా 2 టాస్క్లు ఆడాడు కదా. సో ఇలాంటి డెసిషన్ అయితే నేను చెప్పాక స్టార్టింగ్లో మీరు భయపడాల్సిన పనేలే, హై రికమెండేషన్ రెఫరెన్స్ కాబట్టి సాదాసీదాగా హ్యాపీగా వెళ్ళిపోతుంది చూడండి టాప్ 5కి, డౌటేలే. అలాగే ఈ ప్రోమో ఫైటింగ్ కూడా అది కూడా లైవ్లో నడిచేసింది, దివ్య వర్సెస్ రీతు చౌదరికి సంబంధించి. ఇంకెవరు ఈ తనుజ వచ్చి పవన్ కళ్యాణ్ అరుస్తుంది కదా, ఒక ఓవర్ యాటిట్యూడ్తో చూపించుకుని ఎక్స్ట్రాలు చేయకు దబాయించడం, ఇక అదంతా కూడా ఇప్పటికే నేను ఒక వీడియో న్యూస్ బౌల్ అప్లోడ్ చేస్తే క్లియర్గా ఉంటుంది, అది చూడండి. ఎందుకంటే ఇందులో మళ్ళీ ఇంకా ఆ టాపిక్ ఎందుకు, మళ్ళీ ఎపిసోడ్ అయ్యాక ఎటు మాట్లాడదాం, అది చాలా ఉన్నట్టు కొండ బద్దలు కొట్టిన మాట్లాడు, ఆ వీడియో మాత్రం మిస్ కాకండి. ఇంకా కొన్ని లైవ్ అప్డేట్స్ ఏంటంటే దివ్య కళ్యాణ్తో అంటుంది, మా అమ్మ ఫస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్కి బిగ్ బాస్కి ఫ్యాను, ఆవిడ వల్ల నేను ఈ సీజన్కి వచ్చి ఆమె టీవీలో కనబడాలి, మా మమ్మీని అందరూ చూడాలి, సో ఫస్ట్ ఫ్యామిలీ వీక్ వరకు నాకు గట్టెక్కించి దేవుడు అని మొక్కుకుంటుందంట. ఫస్ట్ టార్గెట్ ఏమో ఫ్యామిలీ వీక్ వరకు తను ఉండాలని,
ఆ తర్వాత టాప్ 5 పెట్టుకుంటుందట. సో ఈ వీక్ ఎలాగైనా కెప్టెన్ అయిపోతే బాగుండు అనుకుంది. ఫ్యామిలీ వీక్ వెళ్ళిపోవచ్చు. నిజంగా నేను ఒక వీడియో నైట్ జర్నలిస్ట్ సర్వీస్లో పెట్టా కదా, ఇప్పుడు ఈ వారం ఆవిడ చాలా చాలా లక్ అంటే ఇలా కలిసి రావాలి. భరణి బయట ఉండేటప్పుడు ఆయన ఓట్ల ద్వారా నామినేషన్లు ఎవడున్నా సరే సేవ్ అయ్యింది. భరణి హౌస్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఓట్లు పడినా పడకపోయినా ఇమ్యూనిటీ వచ్చేసి కెప్టెన్ అయిపోయింది. సో లక్కీ మొత్తానికి ఫ్యామిలీ వీక్ ముచ్చటైతే తీరిపోద్దని ఆశ అయితే పడతా ఉంది. ఎందుకంటే ఎవరైనా కోరుకునేది అదే కదా. సో ఈ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. అట్లాగే సంజన కూడా ఒక మాట చెప్తుంది ఇమాన్యుల్తో, నేను ఇక్కడ గొడవ కాదు పడట్లేదురా బాబు, నీకు అర్థం కావట్లేదా, నా ఒపీనియన్ నేను చెప్పాలి, మాట్లాడాలి, నేను పని పాట లేక బయటైతే ఇలా కెలుకుతానా, గొడవ పడుతున్నా, ఎవరితో సంబంధం లేకుండా నా గోల్లో నేను ఉంటా, ఇక్కడ చెయ్యాలి, మనం ఏదో ఒకటి చెయ్యాలి, నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయకపోతే ప్రజలు ఎట్లా గుర్తిస్తారు, ఉన్నామా తిన్నామా పడుకుంటే ఎవడు పట్టించుకుంటాడు, అందుకే నా ఒపీనియన్ నాకు అన్యాయం జరిగినా లేకపోతే ఒక డెసిషన్ రాంగ్ అయినా నేను మాట్లాడాలి, మాట్లాడతాను అంతే తప్ప నీకు గొడవలు అనుకుంటే ఎట్లా అని ఆవిడ క్లారిటీ ఉంది, ఫుల్ క్లారిటీ అయితే ఉంది. సో ఎమ్మెల్యేలు కూడా అంటాడు, ఇంకా ఓకే మమ్మీ ఇంకో 4 కెప్టెన్సీలు ఉంటాయి, లాస్ట్ 2 వీక్స్ ఉండవు కదా, సో ప్రతి వారం కూడా కెప్టెన్సీ ఇంపార్టెంట్ అంటే పర్టికులర్గా ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అని అందరూ ఎదురు చూసేది. ఇలాంటి దశలో ఆ కెప్టెన్సీ కంటెండర్ అవకాశాలు వచ్చేటప్పుడు ఫెయిర్గా వాళ్ళ ఎఫర్ట్స్ చూసి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అవన్నీ చూసుకొని ఇవ్వాలి తప్ప ఊరికే నా ఫ్యామిలీ నాకు ఇది ఈ రకరకాలవన్నీ చూసుకుంటే అట్లా. ఇప్పుడు సంజన కూడా అంటుంది, ఇంకోసారి కెప్టెన్ అయిపోతే చాలు, జాబ్ పడి తగిలి అడిగా తర్వాత ఎలాగోలో మరో 2 వాళ్ళు గడిపేసి లాగేసుకెళ్ళిపోవచ్చు బండి, ఫ్యామిలీ వీక్ ఎంటర్ అయిపోతాం కదా అని చెప్పేసి. ఇప్పుడు ఇమాన్యుయల్ 2 టాస్క్లు ఆడాడు, దివ్య ఆడింది ఓకే, రామురాధుడు ఆడాడు ఓకే, చేయాల్సి వస్తే మిగతా 5గురికి వాళ్ళకే ఇచ్చేయాలి, ఈయనైనా తప్పుకోవాలి తప్ప పైగా అక్కడేదో ఆఫర్ ఇచ్చినట్టు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు కలరింగ్ చేస్తూ ఉంటే ఎట్లా ఉన్నది. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయను లైక్ చేయండి. ఈ లైవ్లో జరిగిన గొడవ, ఇంతకు ముందు వచ్చిన ప్రోమో గొడవ పంచాయతీ అంతా న్యూస్ బౌల్ ఇప్పటికే అప్లోడ్ చేసా, ఆ వీడియో కూడా మిస్ కాకండి.